వీక్షకులకు స్వాగతం, నమస్కారం. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చెవి కోసిన మేకలాగా అరిచాడు ఆయన. నాకేం సంబంధం, నాకు మందు అంటే తెలియదు, మందు వాసన కూడా తెలియదు అన్నాడు. ఇవాళ ఆ స్కామ్లోకి తరచి చూస్తే ప్రధాన పాత్ర చెవిరెడ్డిదే కనపడతా ఉంది. చెవిరెడ్డి ద్వారానే వందల కోట్ల రూపాయలు రూటింగ్ అయినాయి. చెవిరెడ్డి డ్రైవర్ దగ్గర నుంచి పనివాళ్ళ దాకా ఎలా అక్రమాస్తులు సంపాదించి వాళ్ళ పేరు మీద పెట్టాడో బయటపడతా ఉన్నాయి ఒకటి. చెవిరెడ్డి పాత్ర గురించి, లిక్కర్ స్కామ్ గురించి, మూడో ఛార్జ్ షీట్ గురించి వివరించడానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి చెవిరెడ్డి పాత్ర, మూడో ఛార్జ్ షీట్ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ఎలా రెచ్చిపోయి మాట్లాడాడో, ఆఖరి సిట్ అధికారిని కూడా బెదిరించిన వైనం మనం చూసాం. మూడో ఛార్జ్ షీట్లో ఆయన పాత్ర స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన కుమారుడి పాత్ర కూడా స్పష్టంగా కనపడతా ఉంది. చెవిరెడ్డికి మీరు ఎలా సమాధానం చెప్తారు? చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినప్పుడు అండి, అతను మీరు అన్నట్టుగా చెవి కోసిన మేకలాగా ఎంత అరిచాడు, అసలు నాకు సంబంధం ఏంటి, లిక్కర్ స్కామ్కి నాకు సంబంధం ఏంటి అనేటువంటి పెద్ద చేశాడు. తర్వాత ఒక మాట అన్నాడండి అతను, అసలు లిక్కర్ స్కామ్, లిక్కర్ అంటేనే నాకు భయం, నా తండ్రి నా తమ్ముడు కూడా లిక్కర్ వలన చనిపోయారు, అందుకని ఆ విషయంలో మేము అసలు మేము వెళ్ళమని చెప్పేసి అన్నారు. చాలా మందికి కొంచెం ఏదో సెంటిమెంట్గా కనపడుతుంది అన్నమాట. సరే, అరెస్ట్ అయిన తర్వాత అతను కావచ్చు, అతనికి సంబంధించినటువంటి ఆ వెంకటేష్ నాయుడు కావచ్చు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నోట్ల కట్టలతోటి వీడియోతో సహా బయటకు వచ్చిన తర్వాత అతని దగ్గర సమాధానం లేదు. అతను చూడండి, అతను అరెస్ట్ అయిన తర్వాత ఆ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు లేకపోతే జైల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద అడావుడు చేస్తాడు, బయట అడావుడు చేస్తాడు. అంటే నేనేం తప్పు చేయలేదు అని తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా అవుతుంది. కానీ సిట్ అధికారులు సార్ గమనిస్తే రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అరెస్టులు కావచ్చు, ఆ విధానం కావచ్చు, మూడో ఛార్జ్ షీట్ వేశారు. అన్నీ కూడా ఆధారాలతో సహా పెట్టి బయట పెట్టారు. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక అపార్ట్మెంట్ తీసుకుని, అపార్ట్మెంట్లో అట్టపెట్టెలో నోట్ల కట్టలన్నీ పెట్టి, దాన్ని మళ్ళీ కావలి లాంటి కొన్ని నియోజకవర్గాలకు ఎలక్షన్ టైంలో ఏ విధంగా పంపించారో అనేది మొత్తం కూడా ఆధారాలతో సహా, గూగుల్ టేక్అవుట్లతో సహా ఈ రోజు బయట పెట్టారు సిట్ అధికారులు. దాంతో ఏం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళందరూ అంతే. రాజ్ కసిరెడ్డి ఏమన్నాడంటే, అతను అరెస్ట్ అయినప్పుడు A1గా ఉన్నటువంటి అతను అసలు నాకు సంబంధమే లేదన్నాడు. అతను తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లోని లేకపోతే హాస్పిటల్స్లోని రియల్ ఎస్టేట్లోని ఏ విధంగా పెట్టుబడులు మనం చూసాం. అక్కడి నుంచి మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆఖరికి మిథున్ రెడ్డి గారి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు తప్పించుకున్నాడు. ఆయన తండ్రి గారి పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారికి పడదు, అందుకని చంద్రబాబు గారు కష్టగట్టి అతను అరెస్ట్ చేయిస్తున్నాడు. అసలు మిథున్ రెడ్డి అక్కడ ఢిల్లీలో ఉంటే సంబంధం ఏంటి, అతని తండ్రి కనీసం లిక్కర్ మినిస్టర్ కూడా కాదు కదా అని చెప్పేసి అని మాట్లాడాడు. ఈ రోజున వాస్తవాన్ని అన్ని బయటకు వస్తున్నాయి. నేను అంటుంది తవ్వి కొద్ది ఇంతటితో ఆగుద్దా అనుకుంటాం. అసలు వాళ్ళు జానలతో కలిసి ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్తున్నారంటే ఎన్ని వేల కోట్లు దోచుతుంటారు చూడండి. తర్వాత ఇది సరిపోనట్టు మళ్ళీ ఈ డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలన్న దాని మీద జాంబియా అంట, మరి ఇండియా టు జాంబియా, అక్కడికి ఆ దేశం వెళ్ళి అక్కడ మళ్ళీ భూగర్భ గనులన్నీ చూసుకోవడం, వాటిలో పెట్టడానికి మళ్ళీ భూగర్భ శాస్త్రవేత్తను కూడబెట్టి తీసుకెళ్ళారంట. కూడబెట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చేయడం, దుబాయ్లో పెద్ద పెద్ద విలాలు తీసుకుని మంత్రాలు, లేకపోతే ముంబైలోని గోల్డ్ కొని అక్కడ పెట్టుబడులు పెట్టడం. సినిమా ఫీల్డ్ అసలు ఏంటి అంటే వాళ్ళు చెప్పే మాట లిక్కర్ గురించి ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే నేను ఎందుకంటానంటే, అతను మాట్లాడితే అతని మేనిఫెస్టోని నా బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటాడు. దాంట్లో పెట్టినటువంటి మాటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసిన మాట. అది మానేసి దఫాలుగా నివారిస్తా అన్నాడు. ఇది దఫాలుగా అది ఎన్ని దఫాలుగా లిక్కర్స్ ఇవి పెట్టుకుంటూ వెళ్ళిపోయారు, దఫాలుగా దోచుకున్నారు. ఈ రోజున అసలు ఆశ్చర్యపోతున్నారు. ఏదో సిట్ అంటే 3,500 కోట్లు అని చెప్పేసి ఒక అంకె చెప్పింది, కానీ దాదాపు దానికి 10-15 రెట్లు తక్కువే ఉండదు. అంత పెద్ద స్కామ్. ఈ రోజున ఏమవుతుంది, చాలా జాగ్రత్తగా చుట్టూ ఏం చేస్తుందంటే, ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఆ బాలాజీ అంట, గోవిందప్ప అంట, ధనంజయ రెడ్డి, పేర్లు కాదులేండి, చాలా 40 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నాకు సంబంధం లేదు అంటేనే తప్పించుకుంటున్నా కూడా ఆధారాలతో సహా ఈరోజు సిట్టు బయట పెడుతుంది. అందుకని లిక్కర్ ఇదే మద్యం కథా చిత్రం ఇది. ఈ చిత్రానికి ఎండింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎపిసోడ్లు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి. రోజుకో ఎపిసోడ్ వస్తూనే ఉందిగా. ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత అతని కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అక్కడ తిరుపతికి సంబంధించి ఇన్ని రకాలుగా చేశారో దోపిడీ అక్కడ చూశారు. అక్కడ వీళ్ళ మళ్ళీ ఏదో దేవుడు భక్తుల్లాగా వీళ్ళు చేసే యాశాలు అంటే, నేను అంటుంది రామబ్రహ్మం గారు, నేను స్కామ్లో ఇన్ని 1000 కోట్లు ఒకటే కాదండి, దీనివల్ల ఎంతమంది ఇన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆరోగ్యాలు చెడిపోయి ఎంతమంది ఇది అయ్యారు. ఈ రోజు ఎంతమంది మరణాలు, ఇన్ని మరణాలు అండి. అసలు జంగారెడ్డిగూడలో కల్తీ సారా మరణాలు జరుగుతుంది అని సహజ మరణాలు అన్నారు. నేను అంటుంది ఇప్పటికీ కూడా సార్ రామబ్రహ్మ గారు ఖచ్చితంగా పేపర్లోని ఇదంతా కూడా ఫేక్, ఏంటంటే కక్ష బోధారణతో చర్యతోటి కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కేసు అంటారు. మరి ఈ దొరుకుతున్న వ్యక్తులు ఏంటి, వాళ్ళు ఇస్తున్న వాంగ్మూలాలు ఏంటి, దొరుకుతున్న సొమ్ము ఏంటి, ఆ గూగుల్ టేక్అవుట్లతో వీళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు అవన్నీ చేయడం ఏంటి, ఇవన్నీ ఆధారాలతో సహా పెడతంటే అది కూడా ఫేక్ అంటారు. అది ఆధారాలు ఒకటి. మిథున్ రెడ్డి అరెస్ట్ కానీ, చెవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ కానీ సుప్రీంకోర్టు, హైకోర్టులు చెబితేనే అరెస్టులు జరిగినాయి.
వాళ్ళు వచ్చి లొంగిపోయారు పోలీసులకి. అంతే కదా. చెవిరెడ్డి అంటే పారిపోతే దొరికాడు అనుకోండి, మిథున్ రెడ్డి అయితే సుప్రీంకోర్టు అరెస్ట్ అవ్వమంటే అరెస్ట్ అయ్యి. అతనికి యాక్చువల్గా ఏంటంటే మిథున్ రెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్న ముందే అతను మళ్ళీ ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయాడు. ఆయన నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నట్టుగాను. అసలు నీ పేరు రాలేదు, నేను ఎక్కడ పెట్టలేదు కదా, ముందే ఎందుకు వచ్చావంటే దొంగడు ముందే అర్థమైపోద్ది కదా, ఎలకపోయి రేపు జరుగుద్దని ముందస్తు వెళ్ళి అంటిసిపెట్టర్కి వెళ్ళాడు. అంటే ఇవన్నీ జరగవండి. కాకపోతే ఏమవుతుందంటే ఈ లిక్కర్ కేసు అప్పటి నుంచి ఇప్పటికి 40 మందో 42 మంది ఇప్పుడు వచ్చారు. ఆ చివరికి కింగ్ పిన్ ఎవరు ఉన్నదో అక్కడికి వెళ్తుంది. కానీ ఈ లోపుగా ఇంకెంతమంది వెళ్తారు? వీళ్ళు లేదు వాళ్ళు లేదు అన్నట్టుగా అందరూ ఉన్నారు కదా ఈ స్కామ్లో. మాట్లాడితే సజ్జ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. అతని కొడుకు గురించి ఏమనుకునే వాళ్ళు అంటే మనం మామూలుగా అది సోషల్ మీడియా పోస్టులు, అతను ఆ సంబంధించిన వ్యక్తే తప్ప లిక్కర్ స్కీమ్ సంబంధం లేదనుకున్నాం. అతను మరి వీళ్ళందరూ మోహిత్ రెడ్డి మళ్ళీ వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో కొన్ని 100 కోట్లు పెట్టుబడులు పెట్టారని చెప్పి ఆ తర్వాత సహా బయటకు వచ్చినాయి. నేంటుంది అసలు ఎన్ని వేల కోట్లు. నేంటుంది లిక్కర్ సీసా దగ్గర నుంచి, మూతల దగ్గర నుంచి, ఆ సీసాల ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, అట్టపెట్టెల దగ్గర నుంచి అంత స్కమే. మొత్తం లిక్కర్ మీద దోచేసారండి మొత్తం. మళ్ళీ జనాలు తాగేసి చచ్చిపోయి పారేసిన ఆ సీసాలు కూడా అమ్ముకోవటానికి కూడా వీళ్ళే, మళ్ళీ వీళ్ళే కాంట్రాక్టు, స్క్రాప్ కాంట్రాక్టర్, అన్ని కాంట్రాక్ట్ వీళ్ళే. అంటే లిక్కర్ మీదే చేశారండి మొత్తం. లిక్కర్ పైగా ఏమంటారు, అది ప్రైవేటు చేతుల్లో ఉన్నది అని తీసుకొచ్చి ప్రభుత్వ చేతుల్లో పెట్టాం. ఎంతో దాని ఏమంటారో పారదర్శకంగా మేము లెక్కర పాలసీ తీసుకొచ్చాం. పారదర్శకంగా ప్రభుత్వం ముసుగులు దోచేసుకున్నారు అంటే అంటే తప్పు చేసినా కూడా దాన్ని కవర్ చేసుకుని ఇంకా రకరకంగా అంటే ప్రజలకు అర్థం అవుతుంది అనుకుంటారా, లేకపోతే వాళ్ళ పేపర్లో రాసింది అదే నిజమని చెప్పేసి ప్రజలు భ్రమిస్తారు అనుకుంటారా? అంటే పదే ఆ విషయాలు చెప్తుంటే నిజమే అనుకుంటారని ఎవరో ఒకళ్ళిద్దరు అనుకుంటారని ఒక భ్రమాలకే. కాకపోతే వాస్తవాలు ఎదురు కనపడుతుంది, అరెస్ట్ అయిన వాళ్ళందరూ కనపడుతున్నారుగా. అంటే ఖచ్చితంగా రామబ్రహ్మ గారు ఈ లిక్కర్ మద్యం కథా చిత్రం దీనికి ముగింపు ఎప్పుడు ఉంటుందో, ఎన్ని ఎపిసోడ్లు ఉంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇది అంతం కాదు, ఇది ఆరంభమేనండి. అంతే అంతులేని కథలా వెళ్తానే ఉంది మద్యం కదా. నేను ఒకలా ఇద్దరా పైనుంచి కింద వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్, జిల్లాల నాయకులతో సహా రాష్ట్ర నాయకులు మొత్తం అందరూ కూడా దీంట్లోని ఈ మద్యం కుంభకోణంలో ఇరుక్కుంటున్నారు. అంటే నేను కూడా కేవలం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వాళ్ళని జైల్లో పెడతాకే ఏమైనా ప్రత్యేక సెల్ల పెట్టాలేమో, మామూలు జైలు సరిపోవండి. ఇక విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు ఏం సరిపో, ప్రత్యేకించి వీళ్ళ గురించి ప్రత్యేకించి జైలు కట్టాలేమో. అటువంటి పరిస్థితి ఉందంటే నిజంగా ప్రజలు ఇంత దోపిడీ చేసుకున్న వ్యక్తులు ఈ రోజుకి కూడా సమర్థించుకుంటా అది ఏమీ జరగలేదు, ఇదంతా ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతారు అర్థం కాని పరిస్థితి. కుట్ర అంటున్నారు తప్ప 3 ఛార్జ్ షీట్లు తీసుకొచ్చి బయట పెట్టి దీంట్లో ఈ తప్పులు అని చెప్పి ఎత్తి చూపించట్లేదు. అంటే ఆడ మాట అంటారండి రాంబాబు గారు ప్రతిసారి అండి, దమ్ముంటుంది నిరూపించండి అంటారు, అంతగా మేము తప్పు చేయలేదు అనరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము పకడ్బందీగా తప్పు చేసాం కాబట్టి మనం పట్టుకోలేరు, అందుకని దమ్ముంటే నిరూపించండి అంటారు తప్ప మేము పొరపాటుని కూడా మేము చేయలేదు. ఇప్పుడు షర్మిల గారు అంద కదండి ఆవిడ, తర్వాత మిగతా నాయకులు అంటున్నారు కదా, నువ్వు బైబిల్ పెట్టి తిరుగుతారు కదా, మీరు నమ్మకం ఉంది కదా, దేవుడు అంటే ఏదో నమ్మకం ఉంది కదా, బైబిల్ మీద ప్రమాణం చేసి అసలు లెక్కర ఏ స్కామ్ జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రమాణం చేసి చెప్పగలరా? ఆయన చేసినా చేస్తాడండి, చేసేస్తాడంట. వాళ్ళ బిడ్డల మీద అతనికి అంటే భయం లేదు, భక్తి లేదు కాబట్టి. లేదు భక్తి లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు, రక్తబంధం అంటే అసలు తెలియదు, డబ్బు డబ్బు డబ్బు. ఆవిడ అంటే అటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి విలువలు, విశ్వసనీయత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధం ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి. అవి కూడా చాలా బట్టి పెడతాడు, లేదా రాదు నోరు తిరగడానికి. అంత మాట్లాడడానికి అర్హత నీకు ఎక్కడుంది? ఎక్కడైనా కనీసం నువ్వు ప్రజల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడడానికి అర్హత నీకు ఎక్కడుందా? లిక్కర్ స్కామ్ గురించి ఇంతమంది అరెస్టులు అవుతుంటే ఇదంతా కూడా ఫేకా. నిన్న కూడా వాళ్ళ పేపర్లోని ఏదో ఎక్కడంటే హైదరాబాద్లో ఎవరో దొరికితే ఆ సంబంధించిన కంపెనీలన్నీ సెట్ చేస్తే వెళ్తే సిట్ అధికారులే ఓ ప్రైవేట్ వాహనంలోనంట బ్యాగుల్లో డబ్బులు పెట్టుకొచ్చి వాళ్ళే పెడుతున్నారంట. ఇంకేం పనే లేదా, పని నేను అంటుంది అధికారులు డబ్బులు పెట్టుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి బుక్ చేస్తారా? అంటే ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థం అంటే ప్రజలకు అర్థం కాదనుకుంటారు ఏమనుకని. కానీ ఖచ్చితంగా ఒకటి సార్ రామబ్రహ్మ గారు, ఈ లిక్కర్ కుంభకోణంలో మొత్తం మునిగేరు. తాడేపల్లి ప్యాలెస్ దొరుకుతారు, అందరూ మిగతా కేసుల్లో ఎలా ఉన్నా దీంట్లో మాత్రం కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా జైలుకి వెళ్ళవలసిందే. లిక్కర్ స్కామ్ మాత్రం సిట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి, చాలా నిజంగా. ఎందుకంటే అంత పెద్ద స్కామ్ కదా, పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు కదా, వీళ్ళందరూ కంటిన్యూ చేయగలరా? మధ్యలో ఒత్తిళ్ళు ఉంటాయా? పైనుంచి ఒత్తిళ్ళు ఉంటాయా? లేకపోతే ఎక్కడ అంటే రకరకాల అనుమానాలు ఉంటాయి కదా. గతంలో జరిగినటువంటి అనేక విషయాల్లో ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసే మనకు ఉదాహరణ కదండి. 7 సంవత్సరాలు నడుస్తూనే ఉంది.
మొత్తం సిబిఐ కడప జిల్లా మొత్తాన్ని జల్లి పట్టింది. ఇదేమో 7 నెలల్లో పూర్తి అయిపోవచ్చింది. పూర్తి అయిపోయేలా చేశారా అంటే నిజంగా అభినందించాలి. అక్కడికి ఇంకా విమర్శలు చేస్తారండి. దాంట్లో ఉన్నటువంటి అధికారులు, సిట్ అధికారుల మీద కూడా వీళ్ళ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారని అది రకరకాలుగా కామెంట్లు చేస్తా స్టోరీలు రాస్తున్నారు ఆల్రెడీ. అవును, అంటే వాళ్ళని కూడా ఏదో రకంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అంటే ఆ పార్టీని నమ్మే కాస్త మంది ఇంకా భ్రమలో బ్రతికిద్దామని చెప్పి చూస్తున్నారు. ఏదో రకంగా అబ్బాయి లేదు వాళ్ళ కుమ్మక్కయ్యారు, కేవలం ఏదో కుట్ర పన్నుతున్నారు మన మీద అని చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దొరుకుతున్న ఆధారాలు దాన్ని కప్పిపుచ్చలేరు కదా. కొత్తగా చూస్తా ఉంటే లిక్కర్ స్కామ్ లో బయటపడుతున్న నిజాలని వాళ్ళు దాచలేక, ప్రజల్ని డైవర్ట్ చేయలేక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలో పీపీపీ మీద పడేడుస్తున్నారు. ప్రభుత్వం పీపీపీ ద్వారా ఇవ్వడానికి కారణాలు ఏంటంటారు? వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ 17 కాలేజీలు కట్టాడంటారా? ఒకటి అండి, 17 మెడికల్ కాలేజీలు కట్టడం అంటే మామూలుగానే చాలా కష్టమైన పని. అంతలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అసలు సాధ్యం కాదు. ఎందుకంటే అసలు ఆ గవర్నమెంట్ కాలేజెస్ కట్టడం ఏంటి, అతను ఏమన్నాడంటే ఆగి చూసి ఆహా అనుకునే అద్భుతంగా కడతాడు అన్నాడు. ఆహా అనాలంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ చూడాలి, ఏం కనపడుతున్నాయి? మనకు కనపడవు. అంటే ఆయన మెడికల్ కాలేజీల పేరిట 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయలు దాచుకోవడానికి మాత్రం ఆహా ఓహో అన్నారు. అంటే కేంద్రం ఇచ్చినటువంటి షేర్కి రాష్ట్రం పెట్టుకోవాల్సిన షేర్కి 60-40% ఎంత పెట్టుకోవాలి, ఏంటి, అసలు నువ్వు ఎంత పెట్టావు, కేంద్రం ఎంత రిలీజ్ చేసింది, అసలు కనీసం పీపీపీ మోడల్ అంటే అర్థం ఏంటి? మెయిన్ పీపీపీ మోడల్ అంటే మొత్తం ఏదో ప్రైవేట్ భాగస్వామి ఎవరి చేతిలో పెట్టేస్తున్నారా? వాళ్ళకి తెలుసు అండి పీపీపీ అంటే ఏంటి, ప్రభుత్వం ఎలా నిర్వహిస్తున్న సంగతి తెలుసు. కానీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం దాన్ని ఎత్తుకొచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటే డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి అంతేనండి. ఒక తిరుపతి ఇష్యూలో ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఇంకా దాంట్లో బదనాం అవుతున్నాం కదా అంటే వేరే ఇష్యూ తీసుకొస్తారు ప్రజలను దృష్టి మళ్లించడానికి. నేను అంటుంది అది కాదండి, అసలు పీపీపీ మోడల్ అనే విధానం వాళ్ళకి తెలుసా? కాబట్టి ఈ రోజున మామూలు సాధారణ వ్యక్తి మీలాంటి అలాంటి వాళ్ళైనా ఒక 1 కోటి రూపాయలతో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే 10 లక్షలు 15 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుని మిగతాది గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుని అది నెలవారీ ఎంతగానే కట్టుకుంటాం. కొన్నాళ్ళకి అది ఇల్లు మన సొంతం అవుద్ది. అదే మోడల్ పీపీపీ మోడల్. ఇప్పుడు కొన్ని సంవత్సరాలే కదా మొత్తం ఏకంగా ప్రైవేట్ వాళ్ళకే కట్టబట్టలేదు, భాగస్వామ్యం ఉంటది, ప్రభుత్వం అండర్లో ఉంటాయి. అది 33 సంవత్సరాలకి ఎంత లెక్క ఉంటుంది, తర్వాత ప్రభుత్వం పరమే అవుద్ది కదా. అంటుంది ఇప్పుడు ఈ రోజున కడతండి హైదరాబాద్ మెట్రో ఉంది, ఇవన్నీ కూడా పీపీపీ భాగస్వామ్యే కదండి. అంటుంది వాళ్ళు హైవేస్ కూడా అంతే కదండి. అంతే కదా. మనం ఏదో పాకిస్తాన్ వాళ్ళకో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకో ఇచ్చేస్తున్నామా అంటే అవగాహన లేకుండా కొన్ని మాటలు, కొన్ని బురద చెల్లే మాటలు. నేను అంటే అద్భుతమైనటువంటి మన ఎవరో మాజీ మంత్రి గారు ఒక ఆవిడ అంటుంది, ఏదో కట్టినటువంటి పిల్లర్స్ చూపించి దాని మీద దూకావాలంట. వాళ్ళ నాయకుడు ఏమో ఒక రకంగానేంటి ఎత్తేస్తాం, మోసేస్తాం, లేదా పైన దూకి చెరువులో చావాలి, ఇటువంటి భాష, ఇది ఫ్యాక్షనిస్ట్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ భాష మాట్లాడుతుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అదే 2 ఫ్లోర్లు స్లాబ్ వేసి పైనుంచి దూకమంటారు. ఆవిడ దూకు చూపించచ్చు కదా. అదే అంటుందా రోజా ఉంటుంది. ఆవిడ వచ్చి ఏమంటుంది, ఆవిడ ఏమంటుంది, ఏదో ఒకటి మాట్లాడాలి. పాపం మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు. అందుకని ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి. ఏం తిట్టాలో అర్థం కాదు. ఎదురుకుండా మెడికల్ కాలేజీలు కనపడతలేదు, కనపడలేని దాంట్లో ఉన్నదంటగా భ్రమింపు చేయాలి. ఆవిడ ఏం మాట్లాడాలో తెలియకుండా కరోనా టైంలో చంద్రబాబు గారు సీఎం అంటది. అలా కరోనా టైంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో కూడా ఆవిడ గుర్తులేనటువంటి పరిస్థితిలో ఆవిడ కరోనా టైంలో అంటే రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థని చిన్నాభిన్నం అయిపోయింది, ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసాడు చంద్రబాబు గారు అంటాడు. అంటే కరోనా టైంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కదా. అసలు అది కూడా తెలీదా? అంటే మీకు మాకు కనిపించవు సార్ ఆ 17 కాలేజీలు ఎక్కడ కట్టేశారు అన్నది. రాజుగారు దేవతా వస్త్రాలని కథ ఉండేది పూర్వం. వాళ్ళకి తప్ప మనకు కనపడవు, ఆ సాక్షి పేపర్లో కనపడతా ఉంటాయి. నేను అంటుంది అదో రకమైనటువంటి అంటే మెడికల్ కాలేజీ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు రోజు కూడా ఒక ప్రోపగాండా అంటే తప్పుడు వ్యవహారం అంటే ఏదో ప్రజల్ని ఒక భ్రమింపు చేస్తారు కదా సార్, తప్పుదో పట్టిస్తారు. మెడికల్ కాలేజ్ విషయంలో వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ పేరిట మెడికల్ కాలేజ్ పేరిట 5,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఏం చేశాడో చెప్పరు. అసలు రాష్ట్రానికి ఇప్పుడు 15 నెలల్లో మేము 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని నేను చంద్రబాబు గారు కలెక్టర్ మీటింగ్లో అన్నారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు వాళ్ళు. మరి దాన్ని ఏం చేశారు? మాట్లాడితే ఏమంటాడైనా, నేను బటన్ నొక్కి డీబీటీ పథకం ద్వారా 2,67,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసానన్నావు. ఫోన్లో సంతోషం, 2,67,000 కోట్లు నువ్వు వేసావు. నువ్వు చేసిన 10 లక్షల కోట్లు అప్పు చేసావు. మిగతా 7.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి? నెలవారీ వచ్చే ఆదాయం ఏమైపోయింది? 5 ఏళ్ళ బడ్జెట్ ఉంది కదా సార్, సుమారు 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటుంది. 19 లక్షల కోట్లుగా ఆయన చెప్పేది 2,60,000 కోట్లే. మిగతాదంతా ఏమైపోయింది? పోనీ ఏమైనా ఉద్యోగులు కనీసం నెలవారీ మొదటి వారంలో జీతాలని వేయగలిగావా? ఏమైపోయిందంటే సమాధానం ఉండదు. 12 లక్షల కోట్లు ఏమైపోయిందో సమాధానం చెప్పట్లా. అదే అంటున్నాను, కనీసం ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి మాట్లాడితే 2,67,000 కోట్లు నేను డైరెక్ట్గా అకౌంట్లో వేసేసాను. నిజంగా ఆయన చెప్పిన మాటలంటే రాష్ట్ర ప్రజలందరూ కోటీశ్వర్లు అయిపోయి నిజంగా ఏంటి కరెన్సీ మిషన్స్ ఉంటాయి చూసారా, ఆ కౌంటింగ్ మిషన్లో
కౌంటింగ్ మిషన్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసారు అనేటువంటిది భ్రమ. అంటే ఇది కాదు సార్, నేను మెడికల్ కాలేజ్ అనే కాదు, ఇప్పుడు యూరియా కూడా అదే సమస్య కదా. నిన్న కలెక్టర్ మీటింగ్లో కూడా చంద్రబాబు గారు అదే చెప్పారు, యూరియా విషయంలో కూడా తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పిన విషయం. నిన్న కలెక్టర్ మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పింది ఏంటి సార్, యూరియా విషయంలో యూరియాకు కొరత లేదు, కేంద్రం మనం అడిగినంత ఇస్తుంది, ఆల్రెడీ స్టాకులు ఉన్నాయి, కింద రైతుల్లో అపోహలు ఉన్నాయి, అపోహలు తొలగించండి. మీరు అక్కడ యూరియా ఎక్కువ చల్లడం వలన దిగుబడి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారేమో, కానీ భూమి సారం దెబ్బతింటుంది. అదే సందర్భంలో కొంత అటు ఇటు పరిశ్రమలకు తరలిచ్చేస్తున్నారు. అదే సందర్భంలో కొంతమంది రైతులు రబీకి దొరకదేమో యూరియా అని చెప్పేసి 2 బస్తాలు కొనుక్కోవాల్సిన 4 బస్తాలు కొనేసి స్టాకులు పెట్టుకుంటున్నారు. దానివల్ల కృత్రిమ కొరత కనపడుతుంది. దాన్ని సాగుగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు పేపర్లు ఏం రాశారంటే యూరియా విషయంలో హ్యాండ్సప్ అంట, చంద్రబాబు గారు హ్యాండ్సప్ అంట. నేను చెప్పింది ఏంటి, వీళ్ళు రాసింది ఏంటి? ఆయన ముందుగా ఆలోచిస్తాడు. చంద్రబాబు గారు ఏమవుతుందంటే, ఆయన ఇటువంటి కృత్రిమ ఎరువులన్నీ వాడడం వల్ల భూమి సారం తగ్గుతుంది కాబట్టి, ఇప్పుడు అందరూ ప్రకృతి వ్యవసాయంగా వెళ్తున్నారు కదండి, అనారోగ్యాలతో వస్తున్నాయి కాబట్టి ఆయన ముందస్తుగా ఊహించి చెప్పాడు ఆయన. నిన్న మీరు గమనిస్తే అదే కలెక్టరల్ మీటింగ్లో ఒక అధికారి స్పందిస్తూ యూరియా బస్తాకి 800 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే, ఆ సబ్సిడీ కూడా రైతులకు ఇచ్చేమన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఎవరైతే తక్కువ వాడతారో ఆ బస్తాకి 800 చెప్పండి, రాయితీ వాళ్ళకి ఇవ్వండి అంటే, రైతుల్ని ఆర్థికంగా నిలబెట్టేటువంటి ఆలోచన వస్తే అలాగే వస్తాయి. నేను కలెక్టర్ మీటింగ్ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఈయన కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడమే కాకుండా కలెక్టర్లు చెప్పిన సూచనలు కూడా ఆయన తీసుకుని ఇమీడియట్గా అమలు చేయాలన్నాడు. అంటే మంచిని ఆహ్వానించడం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కలెక్టర్లకి ఏమైనా జరిగిందా? అంత సత్సంబంధాలతో జరిగినాయా? నిజంగా నిన్న ఆయన అన్నాడండి, నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి మీలో చాలా మంది పుట్టి కూడా ఉండరు. అవును, ఈరోజు 25-30 సంవత్సరాలు వయసున్న కలెక్టర్లు అంటే వాళ్ళకి ఎంతో దిశానిర్దేశం చేశారు. కింద ఉన్నటువంటి ప్రజలకి, రైతులకి మెయిన్గా వాళ్ళలో అపోహలు తొలగించండి. ఇప్పుడు జిల్లాలు చాలా చిన్న జిల్లాలు అయినాయి, ఓ రౌండ్ అయితే జిల్లా అయిపోతుంది. కాబట్టి ఇంకా మీరు అధికారులతో కావచ్చు, వాళ్ళతో కూడా మమేకం అవ్వచ్చు. అంతే తప్ప మీరు కలెక్టర్ ఆఫీసులో కూర్చుని ఆర్డర్లు పాస్ చేయడం కాదు. మమేకం అవ్వండి ప్రజలతోటి. మిమ్మల్ని పదే నేను ట్రాన్స్ఫర్లు చేయను అనే విషయం నేను అంటుంది. ఎన్ని ఆలోచిస్తాయండి. మాట్లాడితే పారిశ్రామికవేత్తలు కూడా అడుగుతూ ఉంటారండి, సరే మేము వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటాం, మళ్ళీ ఆ రాక్షసుడు వస్తాడేమో అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించవలసిన బాధ్యత కూడా ఉంది. లోకేష్ గారు పదే చెప్తున్నారు కదండి, మేము అక్కడ అద్భుతమైన వనరులు ఉన్నా కూడా మళ్ళీ త్వరలో అతను ఏమైనా వచ్చాడు అనుకో, మా పరిస్థితి ఏంటని అడిగితే మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆయన అంటున్నాడు. నేను అంటుంది ఎందుకు అంటున్నారు అంటే, ఈ రోజున చంద్రబాబు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లోకేష్ గారు మాట్లాడినా ఆ భూతం ఇటువంటి భూతం అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పోలుస్తానంటే, నేను అరుంధతి సినిమాలో పశుపతిలో అంటాడండి జగన్మోహన్ రెడ్డి. చెప్పారు ఎగ్జాంపుల్, అరుంధతి సినిమాలో పశుపతిలో అంటాడు. ఆ వ్యక్తిని బంధించారు ప్రజలు, పాపమోనో జాలిపడో అది కానీ తీస్తే మళ్ళీ వచ్చి ఆక్రమించేస్తాడు. నేను అంటే లోపల ఉన్నంతకాలం ఏమంటాడు, బేలతనంగా మాట్లాడతాడు. పశుపతి అంతే కదా, అరుంధతిని బేలతనంగా మాట్లాడుతూ ఉంటాడు. పొరపాటున కానీ అది బంధనాలు ఇప్పామా మళ్ళీ వచ్చి వాలిపోతాడు. ఏంటంటే అటువంటి పశుపతి కూడా ఈ రోజు రాజధాని గురించి, అమరావతి గురించి మాట్లాడడం. నిన్న కూడా ఇంకో విషయం మాట్లాడుకోవాలండి ఈ సందర్భంగా. పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో ప్రైవేట్ మీటింగ్లో అదేమంటారు కాంక్లేవ్ ఏదో జరిగితే అమరావతి గురించి ఏదో మాట్లాడాడు. ఆయన అమరావతి గురించి మాట్లాడితే ఆయనకి చివాట్లు పెడతా వాళ్ళ పత్రికలోనే వచ్చింది. అది పత్రిక అంటే ఒక ప్రైవేట్ పత్రిక వాళ్ళదే. అది దాంట్లో ఏమన్నారంటే, నువ్వే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా, నువ్వే నాయకుడువా, మేమేమో జైల్లోకి వెళ్ళాలి, నువ్వేమో అధికారంలో రావాలి అన్నట్టుగా ఏదో. అంటే ఎవరికి స్వేచ్ఛ ఉండదు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అధికారులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చంద్రబాబు గారు వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే, ఒక పక్కన అభివృద్ధిని మన ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఎంత ఉందో, అదే సందర్భంలో ఇటువంటి ఫేక్ ప్రొపగండాను కూడా అరికట్టవలసిన బాధ్యత అందరి మీద ఉందండి. అది ఏదో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తే కుదరదు. కింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా లేకపోతే మాత్రం, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మాత్రం నేను అన్నట్టుగా ఆ పశుపతి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరమే ఉంది. 100 గొడ్డన తిన రామందు ఒక గాలివానకు పోయినట్టు లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డితో సహా 100 మంది లిక్కర్ స్కామ్లో కొట్టుకుపోతారని, పశుపతి లాంటి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసి ప్రజలు నిలవరించాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన కుసుంపుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.